హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుండి వీడియోస్ పెట్టి ఏ సీన్ జరుగుతుందో ఆ సీన్‌ది ఫోటో చిన్నగా పెడతాను. ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు ఇలా పెడతానండి. సరేనా? సపోర్ట్ చేయండి. ఒక 10, 15 రోజులు. తర్వాత ఎప్పటిలాగే పెద్దగా పెడతాను ఫోటోలు. ఈరోజు సీరియల్‌లో ఏం జరిగిందంటే చక్రధర్ అవనితో నేను మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను అనడానికి, మేమిద్దరం కలిసి కాపురం చేశాము అనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఒకవేళ మేము కలిసి కాపురం చేశామని మీరు నిరూపించారే అనుకో, నన్ను పెళ్లి చేసుకోకుండా మీ అమ్మ నాతో అక్రమ సంబంధం పెట్టుకుంది అనే విషయం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు అవమానంతో తలదించుకోవాల్సింది హ్మ్. మీ అమ్మ తప్ప నేను కాదు అని నవ్వుతా ఉంటే అవనికి చాలా కోపమొస్తది. రేయ్! అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటది. చక్రధరేమో ఆ! ఆవేశపడకు. నీకింకో విషయం గూడా చెప్పాలి. మీ అమ్మకు నాకు అక్రమ సంబంధం ఉందని తెలిస్తే, నువ్వు అక్రమ సంబంధానికే పుట్టావన్న విషయం కూడా అందరికీ తెలుస్తుంది అని నవ్వుతూ, పెళ్లి కాకుండా, ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఒక మగాడితో అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని కన్నదని మీ అమ్మని అందరూ చీకొడతారు. అంతేకాదు నీ పుట్టుక సక్రమం కాదని, నువ్వు ఒక బజారు దానికి పుట్టావని నీ గురించి అందరూ మాట్లాడతారు. నీ గురించి, నీ పుట్టుక గురించి జనాలు అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. నిన్ను, మీ అమ్మని అందరూ నీచంగా చూస్తారు అని నవ్వుతాడు. అవనికి చాలా కోపమొచ్చేసి, ఒరేయ్! నువ్వు మనిషివా? మృగానివా? అని పీక పట్టుకుంటది. చక్రధరేమో నువ్వు ఏమనుకున్నా నాకు అభ్యంతరమే లేదు అని నవ్వుతా ఉంటాడు. అవని ఏమో ఒరేయ్! ఏం మాట్లాడుతున్నావురా నిన్ను అని గట్టిగా పట్టుకుంటది. నువ్వు కూసిన కారు కూతలకి ఇది జైలని బ్రతికిపోయావు. లేదంటే నిన్ను చంపేసి నేనిదే జైలుకొచ్చేదాన్ని అని గట్టిగా పట్టుకుంటది పీక. నీలాంటి వాడిని బ్రతకనివ్వకూడదురా! చావురా! చావు అని పట్టుకుంటది. చక్రధర్ వదులు, వదులు అని అంటా ఉంటే వదలకుండా ఏడుస్తూ ఇంకా గట్టిగా పట్టుకుంటది. ఆ సెల్‌లో ఉన్న మిగతా ఖైదీలు చూసి వచ్చి విడిపిస్తారు. వదలమ్మా వదులు అని. చక్రధర్ ఇబ్బంది పడతా ఉంటాడు. అవని అస్సలు వదలదు. పోలీసొచ్చి వదలండి మేడం వదలండి. మేడం వదలండి అని గట్టిగా అంటాడు. అప్పుడు వదిలేస్తది. చక్రధర్ ఏమో దగ్గుతా ఉంటాడు. అవని వీడు మనిషి కాదు. వీడు జీవితాలతో ఆడుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళ గురించి నీచంగా మాట్లాడే దుర్మార్గుడు. ఇలాంటి కారు కూతలు మాట్లాడకుండా వీడి నాలుక చీరేయాలి అని అంటా ఉంటే చక్రధర్ అవనిని చూసి మళ్ళీ నవ్వి, నేనెలా బయటికి రావాలో నాకు తెలుసని చెప్పాను కదా! నేను బయటకొచ్చిన తర్వాత నా గురించి చెప్పాలనుకునే మీ అమ్మని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని అనగానే అవని నువ్వేం చేస్తావో నేను చూస్తాను అని కోపంగా అనేసి వెళ్ళిపోతది. తర్వాత అవని నైట్ కూర్చొని వాళ్ళ నాన్న అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటది. అక్కడికి అక్షయ్ వచ్చి అవనిని చూసి అవని అని 2 కళ్ళు మూస్తాడు. కానీ అతని చేతికి కన్నీళ్ళు అంటుకుంటాయి గదా! చూసి అవని ఏడుస్తున్నావేంటి అని అడుగుతాడు. ఏమైంది అవని అని అడుగుతా ఉంటే ఏం లేదండి. ఏం లేకుండానే కన్నీళ్ళొస్తున్నాయా? ఎందుకు బాధపడుతున్నావు అవని? చెప్పవని ఏం జరిగింది? చెప్పవేంటవని ఏం జరిగింది? అని అడుగుతా ఉంటే అవని అదే మా అమ్మ గురించే ఆలోచిస్తున్నాను అని అనగానే అక్షయ్ అవని కన్నీళ్లు తుడిచి మీ అమ్మగారి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం గాని, బాధపడాల్సిన పని గాని లేదవని. అత్తయ్య గారిని చూసుకోడానికి నేనున్నాను. మీ అమ్మగారిని నేను నీకంటే బాగా చూసుకుంటాను. తనకి తోడుగా నేనుంటాను. సరేనా? అని అనగానే అవని నవ్వుతది. నువ్విలా నవ్వితేనే నేను హ్యాపీగా ఉండగలుగుతాను. నీకో విషయం చెప్పాలనుంది అనగానే ఏంటండీ అని అవని అంటది. అక్షయ్ ఏమో నువ్వేం చేస్తుంది నాకు నచ్చటం లేదు అని అంటాడు. నేనేం చేశానండి అని అవని అడుగుతది. మీ అమ్మ గురించి, ఇంటి గురించి తప్ప నా గురించి అసలు ఆలోచించడమే మానేశావు. నా గురించి ఆలోచించకపోవడం తప్పని అనిపించడం లేదా? అని అంటా ఉంటే అవని సరే మీ గురించి ఏం ఆలోచించాలి అని అక్షయ్‌ని పట్టుకుంటది. అక్షయ్ తెలియదా అని అడుగుతాడు. అవని అని అంటా ఉంటే అక్షయ్ నవ్వుతూ అవని దగ్గరికెళ్ళి చేతులు పట్టుకొని నీకు తెలియనప్పుడు నేనైనా చెప్పాలిగా? ఏం చెప్తారు అని అవని అడుగుతది. చెప్పడం కంటే అని దగ్గరికెళ్తాడు. అప్పుడు ఒక సినిమా పాటేస్తారు. వీళ్ళిద్దరూ దగ్గరగా అలా వెళ్తా ఉంటే ఆరాధ్య నాన్న అని అక్కడికొస్తది. అక్షయ్ ఏమో తనలో తాను ముద్దు పెట్టుకోవడానికి గూడా ముహూర్తాలు చూసుకోవాలేమో అని అనుకుంటాడు. ఇద్దరూ నవ్వుతా ఉంటారు. ఆరాధ్య వచ్చేసి నాన్న అనంటది. అక్షయ్ ఏంటి బుజ్జి అని అనగానే ఆరాధ్య నన్ను బంగారం అంటావుగా బుజ్జి అంటున్నావేంటి అని అడుగుతది. అక్షయ్ ఏమో నువ్వు బంగారమే.
కానీ కొన్ని సందర్భాలలో "నువ్వు బంగారమేరా చెప్పు, చెప్పు బంగారు తల్లి" అని అడుగుతాడు. ఆరాధ్య "నాకు నిద్రొస్తుంది నాన్న." అక్షయ్ ఏమో "నువ్వెళ్ళి పడుకో అమ్మా" అని అమాయకంగా ఫేస్ పెట్టి అంటాడు. "మీరిద్దరూ ఉంటే నాకు నిద్ర పడుతుంది నాన్న" అని అంటా ఉంటే అక్షయ్ అవనిని చూస్తా ఉంటాడు. ఆరాధ్య ఏమో "నాన్న దేని గురించో డిస్టర్బ్‌డ్‌గా ఉన్నారేంటమ్మా" అని అడుగుతది. అవని ఏమో "కావాలనుకున్నది దొరకనప్పుడు మీ నాన్న డిసప్పాయింట్ అవుతారు కదా" అని అనగానే ఆరాధ్య "ఏం దొరకలేదు నాన్న" అని వాళ్ళ నాన్నని అడుగుతది. అక్షయ్ ఏమో "అది అని తడబడుతూ "ముద్దు" అని అంటాడు. ఆరాధ్య "నేనిస్తా రా" అని అక్షయ్‌ని లాగి ముద్దు పెడతది. "సరేనా? ఇప్పుడు ఓకేనా?" అని అంటది. అవని నవ్వుతా ఉంటే "ఆ! సరేలే దీంతో సరిపెట్టుకుంటాలే" అని అంటాడు. "సరే పడుకుందాం పద" అని ముగ్గురెళ్తారు. ఇటు పల్లవి ఏమో వాళ్ళ నాన్న దగ్గరికెళ్తది. ఏదో చెప్తది. "అవునా?" అని చక్రధర్ అడుగుతా ఉంటే, అవును డాడ్. నేను ఏదో చేస్తున్నాను, ఏదో చేయబోతున్నాను అనే డౌట్ అవనికి నా మీదొచ్చేసింది. నేను చేస్తున్న ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తుంది. నా ప్రతి మూవ్‌మెంట్‌ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంది. నువ్వు అరెస్ట్ అయిన తర్వాత కూడా జరిగిన ప్రతి దాంట్లో నీతో పాటు నా హ్యాండ్ గూడా ఉందని అవని నన్ను అనుమానిస్తుంది. ఆ రోజు ఫైనాన్షియర్‌తో మాట్లాడిన వీడియోని నేను ముందు జాగ్రత్తగా మార్చుండకపోతే నీతో పాటు నన్ను గూడా ఈ పాటికి అరెస్ట్ చేయిచ్చుండేది ఆ అవని. నా గురించి ఏ చిన్న ఆధారం దొరికినా అవని నన్ను జైలుకి పంపడమో, లేకపోతే ఆ ఇంట్లో నుండి లేకుండా చేయడమో చేస్తుంది. చక్రధరేమో అవని నీ మీద, నా మీద పగబట్టింది అనే విషయం నాకు అర్థమైంది. నువ్వు అవని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నీకు చాలా ప్రమాదం. నేనే వాళ్ళమ్మ భర్తనన్న విషయం నాతోనే చెప్పిస్తానని నాతో ఛాలెంజ్ చేసింది. నాతో శపథం చేసినట్టే వాళ్ళమ్మని నువ్వు అవమానించినందుకు నీ మీద కూడా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది. కాబట్టి అవని నీ మీద కక్ష తీర్చుకునే అవకాశాన్ని నువ్వు అవనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు అని అంటా ఉంటే పల్లవి "హ్మ్. అది ఎప్పటికీ జరగని పని డాడ్. అవని నా గురించి 2 ప్లాన్‌లేస్తే నేను తన గురించి 10 ప్లాన్‌లు వేయగలను. హ్మ్. తను నన్ను ఏమీ చెయ్యలేదు" అనంటది. వెంటనే చక్రధర్ "నేను కూడా అలాగే అనుకునేవాడినమ్మా. హ్మ్. ఇప్పుడు నా పరిస్థితి ఏమైందో నువ్వే చూసావుగా. నా నోటితో నేను నిజం ఒప్పుకుంటేనే తప్ప నేను మీనాక్షిని పెళ్లి చేసుకున్నాను అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నా ఆస్తి అవనికి చెందుతుంది అని నేను రాసిన వీలునామా ఒక్కటే వాళ్ళ దగ్గరున్న ఆధారం. వాళ్ళ దగ్గరున్న ఆ వీలునామాని నువ్వు కొట్టేయగలిగితే ఆ మీనాక్షి, అవనీలు మనల్ని ఏమీ చేయలేరు. వాళ్ళు నా గురించి ఏం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు. ఏదో ఒకటి చేసి ఎలాగో అలాగా నువ్వు ఆ డాక్యుమెంట్స్ సంపాదించగలిగితే ఆ తర్వాత అని ఏదేదో చెప్తాడు. అదంతా మనకి వినపడకుండా మ్యూట్‌లో పెడతారు. మనకి వినపడకుండా సైలెంట్‌లో పెడతారు. అదంతా చెప్పేయడం అయిపోయాక గుర్తుపెట్టుకో పల్లవి, సరే డాడ్ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అక్కడి నుండి ఎళ్ళిపోతది. చక్రధర్ ఎనకాల నవ్వుతూ ఉంటాడు. హాల్‌లో పల్లవి వాళ్ళ అమ్మమ్మ పల్లవి కోసం ఎదురు చూస్తా ఉంటది. గుమ్మం వైపే చూస్తూ ఇంకా ఇంత టైం అయినా పల్లవి ఇంకా ఇంటికి రాలేదే ఏమై ఉంటది అని ఆలోచిస్తూ ఉంటది. వాళ్ళ అమ్మ దగ్గరికేమైనా ఎళ్ళుంటుందా? అక్కడికే వెళ్ళుంటది. నాకో మాట చెప్పి వెళ్ళొచ్చు కదా! అని అనుకుంటూ పల్లవికి కాల్ చేయబోతది. అప్పుడే పల్లవి ఆటో దిగి లోపలికొస్తా ఉంటది. పల్లవి ఏమో చిరాగ్గా ఫేస్ పెట్టి ఫోన్ కట్ జేసేసి లోపలికెళ్తా ఉంటే, వాళ్ళమ్మమ్మ చూసి "పల్లవి! ఇలా రా" అని పిలుస్తది. పల్లవి రాగానే "నీకే ఫోన్ జేస్తున్నానే ఎక్కడికెళ్ళావు" అని అడుగుతది. "జైల్‌లో డ్యాడీని చూడ్డానికెళ్ళానమ్మమ్మ" అని అనగానే "అవునా! ఇంతకీ జైల్‌లో ఉన్న నా అల్లుడు ఎలా ఉన్నాడే? బాధపడుతున్నాడా?" అని అడుగుతది. వెంటనే పల్లవి "నీ అల్లుడు అరెస్ట్ అవ్వడానికి కారణం ఆ అవనియే అని నీకు తెలుసు కదా! జైల్‌లో ఉన్నవాళ్ళు బాధపడకుండా సంతోషంగా ఎలా ఉంటారమ్మమ్మ? డాడ్‌ని ఎలా విడిపించాలా అని ఆలోచిస్తున్నాను. డాడ్ మీద కేస్ పెట్టిన అవని తను పెట్టిన కేస్‌ని వెనక్కి తీసుకుంటే తప్ప డాడ్ బయటికొచ్చే అవకాశం లేదమ్మమ్మ" అని అంటా ఉంటే వాళ్ళమ్మమ్మ "కేస్ వాపస్ తీసుకో అని నేను చెప్పినా, ఇంకెవ్వరు చెప్పినా వినే రకం కాదే ఆ అవని. ఒక్కరు చెప్తే మాత్రం వింటుంది" అనంటది. అప్పుడు పల్లవి "ఎవరు చెప్తే వింటుంది?" "మా మామ" అని అడుగుతది. అప్పుడు వాళ్ళమ్మమ్మ "మీ అమ్మ గురించి ఆలోచించేదే అయితే, మీ నాన్నని అరెస్ట్ చేయించి ఉండేది కాదు కదే! నీ మొగుడు అవనిని దేవతలా పూజిస్తాడు.
అది ఏం చెప్తే అది చేస్తాడు కాబట్టి, నీ మొగుడు ఏం చెప్పినా అది చేస్తుందే. అవునే, కమల్ తలుచుకుంటే పనైపోతుంది. కమల్ గనక మీ నాన్నని విడిపిచ్చమని అవనికి చెప్పాడే అనుకో, అవని కమల్ చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తుంది. అది జరగాలంటే ముందు కమల్ నీ మాట వినేలా నీ గుప్పట్లో పెట్టుకోవాలి అని అనగానే, "హా! అర్థమైందమ్మమ్మ" అని పల్లవి ఎళ్తా ఉంటే చెయ్యి పట్టుకొని ఆపి, "ఏం అర్థమైందే నీకు? వాడికి మీ నాన్నంటే వళ్ళు మంట. నువ్వు ఇలా మీ నాన్నని కలవడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వస్తున్నావు అని తెలిస్తే ముందు నీ తాట తీసేస్తాడు. అది గుర్తుపెట్టుకో. నీ తెలివితేటలతో ముందు వాడిని ప్రేమగా మచ్చిక చేసుకో. ఆడదాని ప్రేమకు లొంగని మొగాడంటూ ఎవ్వరూ ఉండరు. అది గుర్తుపెట్టుకొని, నేను చెప్పింది అర్థం చేసుకొని, వాడు నీ మాట వినేటట్టుగా నీ వైపుకు తిప్పుకో. అర్థమైందా?" అనగానే పల్లవి అనంటది. "అమ్మమ్మ జాగ్రత్త పో" అనంటది. "హ్మ్" అని పల్లవి ఎళ్లి బాగా రెడీ అయిపోయి కమల్‌కి ఫోను జేస్తది. కమలేమో బైక్ డ్రైవ్ చేస్తా ఉంటే కాలొస్తది. ఫోను జూసి పల్లవి చేసిందే అని ఫోను లిఫ్ట్ చేస్తాడు. హలో అని కమల్ అంటే, "ఎక్కడున్నావు బావా" అని అడుగుతది. కమలేమో, "ఆ! వస్తున్నాను. ఇంటికే వస్తున్నాను" అనంటాడు. "రావడానికి లేట్ అవుతుందా" అని అడుగుతది. "లేదు లేదు లేదు 5 నిమిషాల్లో వస్తాను. నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నాను. త్వరగా రా" అని అనగానే కమల్, "ఆ! సరే సరే" అని ఫోను కట్ జేస్తాడు. ఫోను కట్ జేసేసి కమల్, "ఎప్పుడొస్తున్నావు బావా" అని పల్లవి ఫోను జేయడం ఒక వింతైతే, "నీ కోసమే వెయిట్ చేస్తున్నా" అని అనడం మరో వింత. హ్మ్. ఈ వింతలు, విడ్డూరాలేంటో అని బైకేసుకొని ఎళ్ళిపోతాడు. పల్లవి ఏమో, "అమ్మమ్మ చెప్పినట్టు నా మొగుడిని నా గుప్పెట్లో పెట్టుకుంటే జైల్లో ఉన్న మా డ్యాడీని విడిపించుకోవచ్చు. వీడిని ఆయుధంలా వాడుకొని అవని ఆట కట్టిచ్చేయొచ్చు" అని కమల్ కోసం వెయిట్ చేస్తా ఉంటది. కమలొచ్చి, అమ్మ ఏంటి? ఓ తెగ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు" అని కమల్ అనగానే, "నీకోసమే రెడీ అయి కూర్చున్నాను బావా." "నా కోసమా?" అని అడుగుతాడు. పల్లవి కమల్ దగ్గరికెళ్ళి, "హ్మ్" అనంటది. "రెడీ అయ్యావు." "హ్మ్" అనంటది. "ఎందుకు?" పల్లవి ప్రేమగా కమల్ చేతులు పట్టుకొని, "మనమిద్దరం కలిసి" అని అంటా ఉంటే, కమల్ కలిసి, "మనమిద్దరం కలిసి" కమలేమో, కలిసి" మనమిద్దరం కలిసి సినిమాకి వెళ్దామని. కమలేమో, "ఆ?" అనంటే పల్లవి, కమలేమో, "నాతో నువ్వు సినిమాకా?" పల్లవి ఏమో, "అవును" అనంటది. హ్మ్. ఈ మాట వింటుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? పల్లవి, "హ్మ్. ఏమనిపిస్తుంది?" "ప్రపంచ వింతల్లో ఎనిమిదో వింతలా అనిపిస్తుంది." పల్లవి ఏమో, "నీకు వింతలా అనిపిస్తుంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది" అనంటా ఉంటే, "ఎందుకు?" అని కమల్ అడుగుతాడు. "అప్పుడు అర్థం లేని పంతాలకు పోయి ఎవ్వరికీ చెప్పకుండా అబార్షన్ చేయించుకున్నాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానన్నది నాకు ఈరోజు తెలుస్తుంది బావా. బావా, నాకు అమ్మని కావాలనిపిస్తుంది. నీకు నాన్న కావాలని లేదా బావా?" అని కమల్‌ని కౌగిలించుకొని, "నాన్న కావాలని లేదా నీకు?" అని అడుగుతది. కమల్ నవ్వుతూ, "నాన్న అయితే అంతకన్నా సంతోషం ఇంకొకటుండదు" అని కౌగిలించుకుంటాడు. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయితా ఉంటారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో శ్రేయ, శ్రీకర్ ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి నలుగురు వాళ్ళ రూమ్‌లో మందు తాగుతా ఉంటారు. పార్టీ చేసుకుంటా ఉంటాడు. సౌండ్స్ యేసుకొని డాన్స్ చేస్తా ఉంటారు. ఆ సౌండ్స్ విని అవని వాళ్ళ రూమ్‌కొచ్చి డోర్ ఓపెన్ చేస్తది. అవని, "ఇంట్లో మందు తాగడం ఏంటి? ఇంట్లో పెద్దవాళ్ళున్నారు అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఇంట్లో మందు తాగుతున్నారా? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా మీకు?" అని అనగానే శ్రేయ అవని మీదకి వస్తూ, "ఏంటి? ఏం మాట్లాడుతున్నావు?" అని బయట హాల్‌లో అందరొచ్చేస్తారు. "ఏంటి? ఈ ఇంటి మొత్తానికి నువ్వు ఓనర్‌వైనట్టు రూల్స్ మాట్లాడుతున్నావేంటి?" అనంటది. అక్షయ్ ఏమో, "ఇద్దరికిద్దరు పిచ్చి వేషాలేస్తున్నారా? సభ్యత, సంస్కారం లాంటివి ఉంటాయి." శ్రేయ ఏమో, "మీకు నచ్చినట్టు మీరుండండి. మాకు నచ్చినట్టు మేముంటాం. దట్స్ ఆల్" అనంటది. "ఇంటి పరువు, మర్యాదలు ఆలోచించకుండా తాగి ఊగడం కల్చరా? కల్చర్ గురించి మాట్లాడే హక్కుందా నీకు? గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్" అనంటది ఎవరితోనో. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి.